6 సంవత్సరాల నుంచి గమనించింది ఏంటంటే ఎక్కడైతే ఈ JL 24 కానీ ఇప్పుడు వాడుతున్న K6 రకాలు కూడా ఈ ఖరీఫ్ పంటలో ఎక్కువ వర్షాలు పడి ఎత్తు ఎక్కువ పెరుగుతున్నాయి. సుమారుగా 50 సెంటీమీటర్ల నుంచి 1 మీటర్ వరకు కూడా ఎత్తు ఎక్కువ పెరగడం, గాలిలోనే కాయలు ఊడలు ఉండిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో రైతులు గమనించవలసింది ఏంటంటే ఎత్తు పెరిగేటువంటి ఎక్కువ దిగుబడి ఇచ్చే రకాలను తప్పనిసరిగా రైతులు వేయాల్సిన అవసరం ఉంది. వీటిలో ఇప్పుడు మన కొత్తగా విడుదలైనటువంటి రకాలు చాలా వరకు మన జిల్లాకు కూడా మనం పరిశీలించడం అనేది జరిగింది. అందులో రైతులు సాధారణంగా ఇప్పుడు K6 రకం వేస్తున్నారు. అది కూడా ఖరీఫ్కి అంతకు అనుకూలంగా ఉండట్లేదు. దాని స్థానంలోనే ఇప్పుడు కదిరి హరితాంధ్ర అని చెప్పేసి ఒకటి రకం రావడం జరిగింది. ఈ రకం కూడా మనకి 110 నుంచి 115 రోజులు కాల పరిమితి ఉంటుంది. ఎత్తు కూడా చూసుకుంటే అడుగు నుంచి అడుగున్నర వరకు మాత్రమే పెరుగుతుంది. దిగుబడి పరంగా చూసుకుంటే ఖరీఫ్లో మనకు చూసుకుంటే 45 కేజీల బస్తాలు 15 నుంచి 16 బస్తాల వరకు దిగుబడి ఇచ్చేటువంటి రకం. అదేవిధంగా ధరణి అని చెప్పేసి ఒక రకం తిరుపతి నుంచి పరిశోధనా స్థానం నుంచి విడుదలైంది. ఈ రకం కూడా మనకి 110 నుంచి 115 రోజుల్లో దిగుబడి వచ్చే రకం. కాయలు కూడా గుత్తు కాయలుగా వస్తాయి. దిగుబడి పరంగా ఇది కూడా మనకి ఎకరానికి 15 నుంచి 16 బస్తాల వరకు కూడా దిగుబడి ఇచ్చేటువంటి రకం. కాబట్టి ఈ రకం కూడా రైతులు వేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు. కదిరి నుండి విడుదలకు సిద్ధంగా ఉన్న మరికొన్ని వేరుశనగ రకాలు శ్రీకాకుళం జిల్లాకు అనువుగా ఉన్నాయి. ఇవి తక్కువ ఎత్తులో పెరిగి తక్కువ పంటకాలం ఉండి మంచి దిగుబడులను ఇస్తున్నాయి. ఇప్పటికే రైతుల క్షేత్రాల్లో మంచి ఫలితాలను ఇచ్చాయి. విత్తనం కావాలనుకునే రైతులు దగ్గరలోని కృషి విజ్ఞాన కేంద్రం, ఏరువాక కేంద్రాలను సంప్రదించవచ్చు. విడుదలకు సిద్ధంగా ఉన్నటువంటి రకాలు మనకి కదిరి నుంచి చూసుకుంటే K18, 12 అనే రకం ఇంకా విడుదల కాలేదు. అయినా కానీ మన జిల్లాలకి, ఉత్తర కోస్తా జిల్లాలకు కూడా అనువుగా ఉందని మనం పరిశీలన క్షేత్రాల్లో గమనించడం జరిగింది. ఈ రకం కూడా చూసుకుంటే 110 నుంచి 115 రోజుల్లో మనకి కాల పరిమితి కలిగి ఉంటుంది. కాయలు కూడా K6 రకానికి దగ్గరగా ఉంటుంది, నాణ్యత కూడాను. మరి దిగుబడి పరంగా చూసుకుంటే 16 నుంచి 18 బస్తాలు ఒక ఎకరానికి అంటే 45 కేజీల బస్తాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రకాన్ని వేసుకోవచ్చు. కొంచెం నీటి సదుపాయం ఉండి ఎక్కువ కాలం అయినా పర్వాలేదు అనుకుంటే కదిరి చిత్రావతి, అలాగే కదిరి అమరావతి ఈ రకాలు మనకి 120 రోజుల నుంచి 125 రోజుల కాల పరిమితి కలిగి ఉంటాయి. కాబట్టి చేను కోసే వరకు కూడా పచ్చగా ఉంటాయి, కాయలు గుత్తు కాయలు ఉంటాయి. దిగుబడి పరంగా మనం చూసుకుంటే K6 రకం లాగా ఇది కూడా 14 నుంచి 15 బస్తాలు దిగుబడి ఇచ్చేటువంటి రకం. కాకపోతే ఎత్తు తక్కువగా పెరుగుతాయి. వీటిని రొడ్డ పచ్చగా ఉంటుంది. కాబట్టి వేరుశనగ కోత అనంతరం దాన్ని మనం పశువుల దానాగా కూడా వాడుకోవడానికి అనుకూలంగా ఉండే రకాలు. కాబట్టి కదిరి చిత్రావతి కానీ కదిరి అమరావతి ఈ రకాలన్నీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.